హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని అద్భుతం. కేవలం 111 పరుగులను డిఫెండ్ చేసి పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేకేఆర్ని చిత్తు చేసిన ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగింది రండి ప్రివ్యూలో తెలుసుకుందాం. ఈ సీజన్లో 31st మ్యాచ్లో తలబడిన పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఒక థ్రిల్లర్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్, అజింక్య రహానే కెప్టెన్సీలో కేకేఆర్. ఈ మ్యాచ్ ఒక థ్రిల్లర్లా సాగింది. ఈ మ్యాచ్ ఎందుకు ఇంత స్పెషల్ చూద్దాం. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రియాంశ్ ఆర్య 22 పరుగులు చేసి, అలానే ప్రభ్-సిమ్రన్ సింగ్ 30 పరుగులు చేసి ఓపెనింగ్లో 39 పరుగులు జోడించారు. కానీ హర్షిత్ రాణా వచ్చి ఒకే ఓవర్లో శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్లను అవుట్ చేశారు. అక్కడి నుంచి పంజాబ్ బ్యాటింగ్ కుప్పకూలింది. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలంతో పంజాబ్ని 15.3 ఓవర్లలో 111 పరుగులకి ఆల్అవుట్ చేశారు. ఇది ఈ సీజన్లోనే రెండవ అతి తక్కువ స్కోర్. ఇక చేజింగ్ విషయానికి వస్తే కేకేఆర్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ త్వరగా అవుట్ అయ్యారు. కానీ అజింక్య రహానే, రఘువంశీ 55 పరుగుల పార్ట్నర్షిప్తో 62 పరుగులతో చాలా స్ట్రాంగ్గా కనిపించింది కేకేఆర్. అప్పుడు వచ్చాడు యుజ్వేంద్ర చహల్. 4 వికెట్లతో కేకేఆర్ బ్యాటింగ్ని టుక్కు చేశారు. మార్కో జాన్సన్ 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ కూడా కీలక వికెట్లు తీసి 15.1 ఓవర్లలో కేకేఆర్ని 95కి ఆల్అవుట్ చేశారు. పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో స్టార్ ఎవరంటే యుజ్వేంద్ర చహల్. 4 వికెట్లు తీసి స్పెల్తో కేకేఆర్ బ్యాటింగ్ని చిత్తు చేశారు. రహానే, రఘువంశీ, రింకు సింగ్ వంటి కీలక వికెట్లు తీసి ఈ మ్యాచ్ని మలుపు తిప్పేశారు. మార్కో జాన్సన్ కూడా 3 వికెట్లతో ఆండ్రీ రజల్ని అవుట్ చేసి క్లైమాక్స్లో హీరో అయ్యారు. కేకేఆర్ తరపున హర్షిత్ రాణా 3 వికెట్లతో పంజాబ్ని కట్టడి చేశారు. ప్రభ్-సిమ్రన్ సింగ్ 30 పరుగులతో బ్యాటింగ్లో అయితే చిన్న ఫైట్ ఇచ్చారు. కానీ చహల్ ఈ మ్యాచ్కి రియల్ గేమ్ చేంజర్. ఇక ముల్లన్ పిచ్ గురించి చెప్పాలంటే ఇది బ్యాటింగ్కి అనుకూలంగా కనిపించిన స్పిన్ మరియు షార్ట్ బాల్కి బాగా సహకరించింది. పంజాబ్ బ్యాటింగ్లో స్టార్టింగ్లో దూకుడుగా ఆడింది. హర్షిత్ రాణా డబుల్ వికెట్ ఓవర్ మ్యాచ్ని మార్చేసింది. చేజింగ్లో కేకేఆర్ 62 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయి చాలా కంఫర్టబుల్గా కనిపించింది. అప్పుడు కేకేఆర్ విన్నింగ్ పర్సంటేజ్ 98%గా ఉంది. కానీ చహల్ వేసిన 7వ ఓవర్లో గేమ్ మొత్తం మారిపోయింది. రహానేను అవుట్ చేసి ఆ తర్వాత కేకేఆర్ ఒక్కసారిగా కుప్పకూలింది. 72 స్కోర్ నుండి 79వ స్కోర్ వరకు 5 వికెట్లు కోల్పోయారు కేకేఆర్. పంజాబ్ షార్ట్ బాల్ స్ట్రాటజీ, హర్షదీప్, జాన్సన్ బౌన్సర్లు కేకేఆర్ని ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ మ్యాచ్ చహల్ స్పిన్ మాయాజాలం, పంజాబ్ టీం వర్క్ కి ఒక ఎగ్జాంపుల్. సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ గురించి ఫ్యాన్స్ ఏం చెప్పారంటే చహల్ ఒక్కరే మ్యాచ్ తిప్పేశారు అని పంజాబ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కేకేఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇంత ఈజీ టార్గెట్ ని కూడా చేయలేకపోయాం అనే షాక్ లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఈ మ్యాచ్ లో చహల్ స్పెల్ గొప్పదా లేక పంజాబ్ టీం ఫైట్ బెటరా? కామెంట్స్ లో చెప్పండి. ఇంతకీ మీరు ఎవరి ఫ్యాన్స్, పంజాబ్ కింగ్సా లేక కేకేఆరా? సో ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లలో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి చేరింది. కేకేఆర్ 6వ స్థానానికి పడిపోయింది. ఈ థ్రిల్లర్ మ్యాచ్ ఐపీఎల్ 2025ని మరింత రసవత్తరం చేసింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.